సుహాస్ ఇదివరకు చేసిన కలర్ ఫోటో ఓటీటీలో సెన్సేషనల్గా నిలిచింది. రైటర్ పద్మభూషణ్ మీద కాంట్రవర్సీ ఉంటుంది. కొందరు బాగుందని అంటే ఇంకొందరు పెదవి విరిచారు. దాని కలెక్షన్స్ మీద కాస్త కాంట్రవర్సీ ఉంది. కానీ సుహాస్ పర్ఫార్మెన్స్ మీద ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇప్పుడు సుహాస్ మళ్ళీ ఓ కథను ఆడియన్స్ ముందుకు చెప్పేందుకు వచ్చాడు. ఈ చిత్రంలో ధీరజ్ నిర్మించగా దుష్వంత్ తన స్వీయ అనుభవం తన ఊర్లో జరిగిన ఘటనల ఆధారంగా తీశాడు. మరి ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎలా ఉందో, ఆడియన్స్ ఏ మేరకు ఆకట్టుకుందో ఈరోజు చూద్దాం. అంబాజీపేట 2007లో ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఊర్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న వెంకటేష్ ఊర్లో సగం మంది మీద వెంకటేష్ దగ్గర అప్పు తీసుకొని వడ్డీలు కడుతూ బతుకుతూనే ఉంటారు. ఆ గ్రామంలో మళ్ళీ తన కులవృత్తిని చేసుకుంటూ మ్యారేజ్ బ్యాండ్లో పని చేసుకుంటాడు. మళ్ళీ అక్క పద్మ అదే ఊర్లో స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. పద్మ వెంకట్కు ఏదో ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. వెంకట్ చెల్లి లక్ష్మి మళ్ళీ ఇద్దరి మధ్య ఒకరొకరు ప్రేమించుకు కులం డబ్బుని చూసుకుంటూ అహంకారంతో రెచ్చిపోయిన వెంకటేష్ ఆత్మాభిమానంతో ఉండే మళ్ళీ పద్మలకు వైర్యం ఎలా మొదలైంది, ఈ గొడవలో మళ్ళీ లక్ష్మి ప్రేమ ఏమవుతుంది, చివరకు వెంకటేష్ పరిస్థితి ఎంతలా మారిపోతుంది అనేదే కథ. అంబాజీపేట సినిమా చూపించే కథ కొత్తేమీ కాదు. ఒకప్పుడు గ్రామాల్లో కులకుంపటి ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు. తక్కువ కులాలకు చెందిన వారిపై ఎంతటి వివక్ష చూపించేవారో అందరికీ తెలిసిందే. కులవృత్తి చేసుకునే వారి మీద ఎలాంటి చూపులు చూసేవారో తెలిసిందే. కులాలు, పేదోళ్ళు, ధనికుల ప్రేమ అనే పాయింట్ చుట్టూ ఎన్నో కథలు వచ్చాయి. ప్రేమ కథ అంటే కులాలు, డబ్బు ఇలా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. అయితే ఈ చిత్రం కేవలం ప్రేమ కథ కాదు. ప్రచార చిత్రాలు చూస్తే ఇది కేవలం ప్రేమ కథ కాదు అని అనుకునే పొరపాటు. అసలు ఇది ప్రేమ కథ చిత్రమే కాదు, ఆత్మాభిమానం కోసం పోరాడే ఓ మహిళ కథ ఇది అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సుహాస్ హీరోగా అని పోస్టర్ మీద కనిపించింది. కానీ సినిమా చూస్తే మాత్రం శరణ్య పోషించిన పద్మ పాత్రే హీరోలా అనిపిస్తుంది. మహిళను కేంద్రంగా చేసుకుంటూ ఇంత బలమైన పాత్రను రాసుకోవడం ఈ మధ్య కాలంలో జరగలేదు. అసలు పద్మ పాత్రకు రాసుకున్న సీన్లు, డైలాగులు దర్శకుడికి దండం పెట్టాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా ఆత్మాభిమానం వదులుకోలేమని పద్మ పాత్ర చెప్పే డైలాగులు అద్భుతంగా అనిపిస్తాయి. చావనైనా చస్తాను అంటూ చావుకు సిద్ధపడుతుంది, కానీ ఆత్మాభిమానం వదులుకోదు. ఇక పోలీస్ స్టేషన్ లో పద్మ యాక్షన్ విలనిజం యాక్షన్ కు విజిల్స్ పడతాయి. పద్మ ఈ చిత్రానికి హీరోనా అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లో విలన్ ను ఎగరేసి కాలితో తన్నే సీన్స్ చిరిగిపోతుంది స్క్రీన్ లో. ఒక హీరో అలాంటి సీన్ పెట్టడం కామన్ గా చూస్తుంటాము. కానీ ఈ మూవీలో శరణ్యకు అలాంటి అదిరిపోయే సీన్ పెట్టారు. అక్కడే దర్శకుడు పాస్ అవుతాడు. ఇలాంటి విలేజ్ లవ్, రివెంజ్ డ్రామాలను ఇదివరకు కొన్ని వందల సినిమాలు చూసి ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ఓ లోడీ క్యారెక్టర్ ఇంత పవర్ఫుల్ గా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ ప్రారంభం కాస్త స్లోగా అనిపిస్తుంది. ప్రేమ కథ ప్రారంభం అయినప్పటికీ నుంచి యూత్ బాగానే కనెక్ట్ అవుతారు. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ సీరియస్ గా సాగుతుంది. ఇంటర్వెల్ లో పీక్ కి చేరుతుంది. ద్వితీయార్థం కూడా అంతేగాను ఎమోషనల్ గా సాగుతుంది. అలా ఏదో చప్పగా సాగుతూ టైంలో హైకి చేరుతుంది. పోలీస్ స్టేషన్ లో సీను అద్భుతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో రొటీన్ గా భిన్నంగా రాసుకున్నారు. చంపడం పరిష్కారం కాదు, మనలాంటి వాళ్ళు చంపితే హంతకుడే అంటారు అంటూ హీరో చెప్పే డైలాగు అద్భుతంగా ఉంటాయి. గౌరవం పేరు తర్వాత గారు రావటం ఎంత కష్టపడాలో అంటూ పద్మ చెప్పే డైలాగులు చాలా బాగుంటాయి. పద్మ పాత్రకు సినిమా మొత్తం మంచి డైలాగులు పడ్డాయని చెప్పవచ్చు. సుహాస్ కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాడు. నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు, చివర్లో ఎమోషనల్ లో నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. ప్రీ క్లైమాక్స్ లో అద్భుతంగా కనిపించాడు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు సుహాస్ తిరుస్తూ ఇక తిరుగుండదనిపిస్తుంది. శివాని పోషించిన పాత్ర కూడా బాగానే ఉంది. విలన్ గా నటించిన నితిన్ ప్రసన్న తన పాత్రకు న్యాయం చేశాడు. చివర్లో కనిపించేందుకు ఒప్పుకున్నందుకు ఆ డేరింగ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. జగదీష్ కు మంచి పాత్ర పడింది. పుష్ప కేశవ్ తర్వాత ఈ సంజీవ్ క్యారెక్టర్ లో కూడా గుర్తుండిపోయింది. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యత ఉండడమే విశేషం. బాటమ్ లైన్, అంబాజీ మ్యారేజ్ బ్రాండ్ ఎమోషనల్ మైండ్. ఈ సినిమాకి రేటింగ్ 3.5/5.